వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో 5 గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చండి. ఆగస్టు 17వ తారీఖు తర్వాత మీకు రాజయోగం ప్రారంభం కాబోతోంది. రవి బలం పెరగడం మూలాన ప్రత్యేకించి రవి అనేటువంటి ఆయన 10వ స్థానంలోకి రావడం వల్ల ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం కలగడం, వ్యాపారంలో స్తంభించిపోయిన వాళ్ళకి వ్యాపారం అనేటువంటిది చాలా పురోగతి సాధించడం లాంటివి కనబడుతున్నాయి. ఈ మాసంలో నూతన వస్త్ర వాహన ఆభరణ యోగాలన్నీ కూడా ధరించేటువంటి యోగం చాలా బాగా కనబడుతోంది. భాగ్యంలో బుధగ్రహ సంచారం వక్రించి ఉండడం వల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆర్థిక సమస్యలు అనేటువంటివి చూస్తారు. కాబట్టి దాన్ని అధిగమించడానికి దైవ ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యము. కెరీర్లో ఎటువైపు వెళ్ళాలో తెలియనటువంటి ఒక కన్ఫ్యూషన్లోను డైలమాలోను ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా చాలా చాకచక్యంగా తెలివితేటలతో మంచి నిర్ణయాన్ని తీసుకుని సఫలీకృతం అవుతారని కూడా చెప్పచ్చు. రుణ బాధలు కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, శత్రు బాధలు కానీ, భూ వివాదాలు కానీ వీటన్నిటి నుంచి బయటకు వచ్చేటువంటి యోగము, ఒక ఉపశమనం కలిగించేటువంటి మార్గము ఖచ్చితంగా ఈ మాసంలో కనబడుతుంది అని చెప్పచ్చు. ప్రధానంగా 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. అష్టమంలో గురుడు, భాగ్యంలో రవి 17వ తారీఖు వరకు ఉన్నారు. ఆగస్టు 17 వరకు జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత చాలా బాగుంటుంది. అష్టమంలో గురుడు, గురుబలం అనేటువంటిది లేక వివాహాది శుభకార్యక్రమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడం, సంతాన విషయంలో నిరాశ నిస్పృహలు ఎదురవ్వడం అనేటువంటివి ఈ మాసంలో కూడా చూస్తారు. ఈ గురుబలం అనేటువంటిది పెరగాలి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ప్రతి గురువారము గోసేవ చేయండి. గోవుకి నానబెట్టినటువంటి శనగలు తినిపించడం కానీ, శనగలు దండ శివుడి యొక్క మెళ్ళో వేయడం కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క మెళ్ళో వేయడం కానీ చేయండి. లేదా కేజింపావు శనగలు దానంగా ఇవ్వడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తారు అని చెప్పచ్చు.